మా ఫ్రెండ్ గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు సిమ్ రాయరాని పంపిస్తే కాలేజ్ లో చేసిన చేష్టాలకి ఇంకా అలా ఇంటికి వస్తే మొబైల్ వేసిన పెద్ద వేషాలకు చూడండి ఏమైందో. ఇట్స్ మ్యాటర్ ఏంటంటే ఈ రోజు సెమ్ ఎగ్జామ్ కదా అని చెప్పి అలా కాలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయి ఎగ్జామ్ కదా అని చెప్పేసి నైట్ అంతా కూర్చొని చదివేసరికి చూడండి కళ్ళు ఎలా అయిపోయాయి. వన్ ఎక్స్ట్రా అని చెప్పి డైలాగ్ వేయకండి, ఏదో ఊరికే అన్న. అలా ఎగ్జామ్ రాసేది బయటకు వచ్చేసాను. ఎలా రాశానంటే ఎక్స్ట్రా 5 మార్క్స్ కోసం అప్సరా పెన్సిల్ కూడా లోపలికి తీసుకెళ్ళి బయటకు వచ్చానో లేదో ఎవడో అక్కడ దీర్ఘంగా కూర్చొని అయితే బాధపడుతున్నాడు. బహుశా అప్సరా పెన్సిల్ ఏమో తీసుకోవాలి. ఫ్రెండ్ గారు ఎంత కకృతిలో ఉన్నాడంటే ఎగ్జామ్ లో కూర్చున్న వాళ్ళు స్కేల్ పెన్సిల్ ఎరేజర్లు కూడా తీసుకొచ్చి బ్యాగ్ లో పెట్టేసుకోన్నాడు. మా దగ్గరకు వచ్చి పెన్సిల్ ఎరేజర్లు ఇవ్వమంటే చూడండి ఏమంటున్నాడు. కొత్త ఎరేజర్ తీసుకొని వస్తా. చూసారా సార్ డబుల్ యాక్షన్. మళ్ళీ ఇంకోటి మా దగ్గరకు వచ్చి చూడండి ఏమంటున్నాడు. ఎరేజర్ పెన్సిల్ తీసుకెళ్లిపోతున్నాడు రా. మా వాడింటి దగ్గర చిన్న పిల్లలకి తక్కువ రేట్ కి పెన్సిల్ ఎరేజర్లు అమ్ముతున్నాడు అంటే ఏమో అనుకున్నా. ఈ బిజినెస్ అయితే చేస్తున్నాడు అనమాట. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి రీల్ షేర్ చేసి కింద కమెంట్ చేసేయండి. బయటకి వెళ్ళమో లేదో ఆడుంటే 2 సీట్లకి నడుచుకోపోయే వాళ్ళందరినీ బైక్ చూడండి ఎలా ఎక్కిస్తున్నాడు. ఎక్కడ నలుగురు వెళ్ళిపోదాం ఎక్కండి. నలుగురు నెక్కిచ్చిందే కాక ఎవరైనా పడతారో లేదో చూస్తున్నాడు. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ కాల్ చేసి స్టంట్లు చేద్దాం అంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను. హలో గైస్, దిస్ ఇస్ మోటో వ్లాగర్స్. వీళ్ళు చేసే ఒక్కొక్క స్టంట్లు అయితే నా గుండెల్లో రైలు అయితే పరిగెత్తాయి. అలా మా వాళ్ళు చేసిన స్టంట్లు చూసి ఎంజాయ్ చేసి ఈ స్టంట్లు చూసి ఈ స్టంట్లకు మీకు ఒక దండం రా బాబు. విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏ నాటుకుంటేనే గడ్డి పెరుగుతుంది. అలా అందరం పెట్రోల్ పట్టించేసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.